నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ని ఇస్తూ అడగకపోయినా సలహాలు ఇస్తూ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటారు కేఏ పాల్ గారు. ఇప్పుడు తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం పట్ల కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం అని చెప్పి గతంలో కూడా ఎలాంటి అంటే శాంటీ లేని కేసులను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో కేఏ పాల్కి చివాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. అసలేంటి కేఏ పాల్ వైఖరిని ఏ విధంగా చూడొచ్చు, అలాగే ఇప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి 4-5 కేసులు కూడా సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యంలో అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, కేఏ పాల్ గారు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం పట్ల సుప్రీంకోర్టుకు వెళ్ళారండి. కానీ సుప్రీంకోర్టు ఆయనకు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఏంటి, గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో డైరెక్ట్గా ఆయన సుప్రీంకోర్టుకే వెళ్తున్నారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎవరిపైన మరి ఆయన కోపం, ఏం చేయదలుచుకున్నారు ఆయన? ఆయనకి ఎవరి మీద కోపం లేదమ్మా, కోపం ఉండదు కూడా. ఆయన ఐడెంటిటీ క్రైసిస్, తన ఉనికిని జనం గుర్తించాలనే తాపత్రయమే తప్ప ఆయనకి ఏ విధానం పట్ల కానీ, ఏ ప్రభుత్వం పట్ల కానీ, ఏ వ్యక్తి పట్ల కానీ ప్రత్యేకమైన రాగద్వేషాలు ఏమీ ఉండవు. తను ఉనికి కనపడాలి. మీకు గుర్తుందో లేదో, గతంలో ఇక్కడ నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఉప ఎన్నికలో కూడా పోటీ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, ఎక్కడ న్యూస్లో కనిపిస్తామని తెలిసినా కూడా ఆయన వాటిలోకి దూకుతాడు. గతంలో ఒకసారి ఒక దాడికి కూడా గురయ్యాడు. తెలంగాణలోని సిరిసిల్ల దగ్గర ఏదో ఒక అంశం మీద వెళ్ళబోతుంటే మధ్యలో ఆయన్ని కొంచెం చంప మీద బయట కూడా ఒక వ్యక్తి కొట్టాడు. అదంతా కూడా టీవీల్లో కూడా వచ్చింది. అంటే ఏంటంటే, ఒకప్పుడు ఆయన బాగా బతికిన వ్యక్తే. ఆయన గ్లోబల్ పీస్ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నాడు. అనేక ప్రపంచ దేశాల నాయకులతో, అగ్రనాయకులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లతో ఆయన సమావేశాలు అయిన మాట నిజమే. ఆయనకు ఒక బోయింగ్ కూడా జెట్ విమానమే ఉండేది. అది ఆ జెట్ విమానంలోనే వెళ్ళేవాడు. తర్వాత దేశాధినేతలు కూడా ఆయన ఇంటర్వ్యూలు అడిగేవాళ్ళు. తర్వాత ఈయన ఇంటర్వ్యూ అడిగితే కూడా వెంటనే శాంక్షన్ అయ్యే అంత పరిస్థితి ఆయన గతంలో అనుభవించిన మాట కరెక్ట్. తర్వాత న్యూయార్క్లో అనుకుంటా అతను ఒక మతపరమైన ఒక మీటింగ్ పెడితే ఇంతవరకు అమెరికా చరిత్రలో రానంత మంది ఆ మీటింగ్కి హాజరయ్యారు. ఇప్పటికి కూడా అది అమెరికాలో ఒక రికార్డ్ బ్రేక్. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తే. ఇప్పుడు ఏమైందంటే, ఆయన అన్నీ పోయేటప్పటికి ఒక రకంగా తను బ్యాలెన్స్ తప్పిపోయాడు. ఇప్పుడు తన ఉనికి కోసం ఎక్కడన్నా ఒక గ్రామంలో ఏదన్నా చిన్న ఇష్యూ అయినా కూడా దాంట్లోకి ఈయన టోపీ ఇసురుతాడు. అంటే అక్కడ ప్రచారంలోకి రావాలి, అంతే తప్ప ఆయనకి ఏ అంశం మీద ప్రత్యేక శ్రద్ధ ఉందని కానీ, బాధ్యత ఉంది కానీ ఏమి లేదు. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాడు, కొన్నాళ్ళు అమెరికాలో ఉంటాడు. ఆయనకి అమెరికన్ శాశ్వత పౌరసత్వం కూడా ఉంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాజకీయాలు తెలంగాణలో హాట్గా ఉంటే ప్రొజెక్షన్ దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ దూకుతాడు, లేదంటే అక్కడికి వెళ్తాడు. అది ఆయన చేసే పని. ఆయన ఇంకోటి ఏంటంటే, గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు ఆ వ్యక్తికి ఆ అంశంతో ఏం సంబంధం అనేది ఫస్ట్ చూస్తుంది. బేసిక్గా ప్రాథమిక అంశం అది. అంటే నిజంగా కనుక అతనికి ఏదన్నా అక్కడ తీవ్రమైన అన్యాయం జరిగి, లేకపోతే విధానమైన ఒక పొరపాటు జరిగి, రాజ్యాంగ అతిక్రమణ జరగటమో, ప్రజలకు అన్యాయం జరిగితే అది వేరే మాట. ఈయన ప్రతి అంశం మీద ఈయన వెళ్తాడు. 2023లో ఒక కేసు వెళ్ళాడు. ఏంటంటే, తెలంగాణ సెక్రటేరియట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదాలు అనేది షార్ట్ సర్క్యూట్ మూలన జరుగుతాయి. కొన్నిసార్లు కావాలని చేసే అగ్ని ప్రమాదాలు. ఇప్పుడు మదనపల్లిలో సబ్ కలెక్టరేట్లో రికార్డు రూమ్ తగలబడిన కేసు. కానీ ప్రతి చిన్న కేసులోనూ ఈయనకి వెళ్ళిపోయి, అది మామూలుగా ఇక్కడ హైకోర్టులకు వెళ్ళడు, సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వమన్నాడు. ఒకవేళ కనుక నిజంగానే సుప్రీంకోర్టు కనుక ఈ అంశాన్ని సిబిఐకి రెఫర్ చేస్తే, దేశంలో జరిగే ప్రతి ఫైర్ యాక్సిడెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రతి వాళ్ళు సిబిఐ అడుగుతారు. ప్రమాదవశాత్తు జరిగిన వాటికి కూడా ఎట్టా ఇస్తారు? అప్పుడు కూడా ఆయన చివాట్లు పెట్టింది. ఇంకోటి ఏంటంటే, ఒకసారి విజయబాబు అనే ఆయన కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం మీద వెళ్ళినప్పుడు ఒక 5 లక్షలు ఎంతో పెనాల్టీ కూడా వేసింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో అది సమంజసంగా లేదు అని. అంటే నువ్వు రాజకీయ ముసుగులో వచ్చావు అనేది వాళ్ళు చూస్తారు. అట్లాగే కేఏ పాల్ గురించి గౌరవ న్యాయమూర్తులకి తెలియదని కాదు, ఒకప్పుడు ఆయన ప్రాముఖ్యత తెలుసు. ఇవాళ ఆయన ఎటువంటి ప్రచార ఆర్భాటం కోసం తాపత్రయపడుతున్నాడో కూడా తెలుసు. న్యాయమూర్తులు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడిన వ్యక్తులు కాదు, సమాజం నుంచి పెరిగి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళే. సమాజంలో ఎవరు ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, ఏ పార్టీ, ఏ నాయకుడు అన్నీ తెలుసు. కాకపోతే
వాళ్ళు వాటి మీద వ్యాఖ్యానాలు చేయరు అంతే. కానీ పదే పదే వెళ్ళి సర్వోన్నత న్యాయస్థాన సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు చూస్తా కూర్చోరు కదా. అసలు ఇంకా కొంచెం వాళ్ళు చాలా గౌరవం ఇచ్చినట్టు ఈయనకి మందలిచ్చి వదిలిపెట్టడం అంటే నిజంగా 1 కోటి రూపాయలు పెనాల్టీ కూడా కట్టించాలి ఇట్లాంటి వ్యక్తులతో. ఎందుకంటే కట్టగలిగిన శక్తి ఇతనికి ఉంది. ఇతనికి మెదక్ జిల్లాలో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. చెబుతాడు కదా, నేను ఎన్నికలకే ఫండింగ్ చేస్తాను దేశానికి అని కూడా చెబుతాడు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలోకి వెళ్ళి హడావిడి చేస్తాడు. కాబట్టి ఇంకా ఆయన్ని గౌరవించారు, ఎందుకంటే ఒక మతపరమైన ఫాస్టరు, మత ప్రబోధకుడు అని. అట్లాగే ఇంకొక పని చేశాడు. 2024లో తిరుపతిని యూనియన్ కేంద్రపాలిత ప్రాంతం చేయమని వేసాడు. కేంద్రపాలిత ప్రాంతం చేయమని వేయటానికి నీకుండా లోకస్ స్టాండ్ ఏంటి? ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు ఏదన్నా ఒక ప్రయోజనం ఉండాలి ఆయనకి, సంబంధం ఉండాలి. నువ్వు ఆ ప్రాంతీయుడివి కాదు, లేకపోతే నువ్వు ఒక క్రైస్తవుడివి. రోము ఒక స్వతంత్ర దేశం, అది. అట్లాగే ఇది ఒక హిందూ మతానికి చెందిన పుణ్యక్షేత్రం, అక్కడ ఉంటే ఉండొచ్చు. ఉండంత మాత్రాన దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది నువ్వు నిర్ణయించకూడదు. ఏమన్నా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి నిజంగా చేయాల్సిన అవసరం ఉంటే అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అది రాష్ట్రపతికి వెళ్తుంది, అట్లా అవుతుంది. నువ్వెవరివి దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయమని ప్రకటించడానికి? అట్లా సంబంధం లేని అంశాల్లో కూడా తను ఉనికిని చాటుకోవడానికి వెళ్ళి సర్వోన్నత న్యాయస్థానం యొక్క సమయాన్ని వృధా చేయటం అంటే దాని మూలన కొన్ని ప్రజా ప్రయోజనమైనటువంటి వ్యాజ్యాలు సర్వోన్నత గౌరవ న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం పోతుంది. ఈ తోసితోయిని పనులు అంటే ఏదో హెయిర్ కటింగ్ సెలూన్ ఓనర్ ఒక ఆయన పని లేకపోతే పిల్లిని తీసుకొచ్చి చేశాడని ఏదో ఒక సామెత ఉంది. అట్లాగే ఈ పాలు చేసే పని కూడా అట్లాంటిది. అట్లాగే ఈయన బ్యాలెట్ బాక్సెస్ పెట్టమని, అంటే ఇప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్సులు పెట్టండి మన కూడా 2024లోనే మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళాడు. అంటే ఫ్రీక్వెంట్గా ప్రతి 4-5 నెలలకి ఏదో ఒక అనవసరపు సబ్జెక్ట్ పట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళటం అంటే అది ఒక మ్యానియా లాగా తయారైంది. ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది కూడా వెళ్తారు, ఈ ప్రచార ఆర్భాటం కోరుకునేవాళ్ళు. అందువల్ల ఇవాళ ఈ కేసు విషయంలో కూడా వాళ్ళు కొట్టేయటం జరిగింది. ఇవన్నీ కూడా కొట్టేశారు. అంటే మీరు అన్నారు మీడియాలో అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఈయన ఈ విధంగా చేస్తూ ఉంటారు అని. దానికోసం ఆయన సుప్రీంకోర్టులో చీవాట్లు తినాల్సినంత అవసరం ఉంటుందా? మొన్న ఈ మధ్య తెలంగాణలో కూడా ఒక ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒక యువతి ఆయన లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏంటి అసలు ఆయన ఈ అంటే బిహేవియర్లో ఈ మార్పు ఏంటంటారు? నిజంగానే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇవన్నీ చేయాలి. కే పాల్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారమ్మా సమాజంలో. అది ఈ అధునాతన సమాజంలోనే కాదు, పూర్వకాలం రాజులు పరిపాలించే టైంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఇట్లాగే ఒక రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఒకడెవడో అడ్డం వస్తే వాడిని ఒక తను బూత్ మాట మాట్లాడితే ఆడు ఊళ్ళోకి వచ్చి అందరితో రాజుగారు నాతో మాట్లాడారని చెప్పాడంట. ఏం మాట్లాడారా అంటే ఆ బూత్ మాట చెప్పాడు. ఎందుకు అన్నాడంటే నేను గుర్రానికి అడ్డం వెళ్ళాను. అట్లాగే ఇప్పుడు మీరు కేఏ పాల్ గురించి అడిగారు, అంటే కోర్టుతో మందలించుకోవటం అవసరమా అని. తనకి అది కూడా పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీయే కొంతమందికి. ఇప్పుడు కేఏ పాల్ లాంటి పరిస్థితుల్లో తను ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టులోకి వెళ్ళి వాళ్ళ ఒక జాతీయ స్థాయిలో ఆయన్ని మందలించారంటే కూడా ఆయన సంతోషిస్తాడు. అంతేగాని మందలించడం తప్పని అనుకోవట్లేదు. అటు నేను అలాంటి స్టేచర్ ఉన్నాడు, అట్లాంటి తిట్లు తినడం అవసరం. ఇప్పుడు వాళ్ళ ₹1 కోటి పెనాల్టీ వేస్తే కూడా ఇక కట్టక తప్పదు, ఎందుకంటే వేసింది సుప్రీంకోర్టు, ఇంకా దానికి అప్పీల్ లేదు, ఇక కట్టాల్సి వచ్చేది. అసలు సుప్రీంకోర్టు ఈయన ఫైనాన్షియల్ పరిస్థితి చూసి అట్లాంటిది వేస్తే అది ఇతరులకు కూడా గుణపాఠంగా ఉండేది. ప్రతివాడు ప్రతి అంశాన్ని, సంబంధం లేని అంశాలను తీసుకెళ్ళి వాళ్ళ రాజకీయ ప్రయోజనం కూడా ఇక్కడ ఏం లేదు, కేవలం ప్రచార కండూతనాలు. మనం అలాంటి కండూతి కోసం వెళ్ళటమే కానీ ఏమన్నా అర్థం ఉందా తను వెళ్ళటంలో? అసలు తను ఎక్కడన్నా నిలబడినా కూడా ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రావట్లేదు. కానీ నేను రేపు అధికారంలోకి వస్తాను అని కూడా అని చెప్తాడు ఎప్పుడు కూడా. అది మరి ఏమనుకోవాలి మనం? పిచ్చాడు అనుకోవాలా, మంచాడు అనుకోవాలా? తర్వాత ఆయన పెద్ద పెద్ద పార్టీ నాయకుల అధ్యక్షులు కూడా నువ్వు వచ్చి నా పార్టీలో చేరు, నీకు సీట్ ఇస్తాను, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను. ప్రజాశాంతి పార్టీ అని ఆయనకు పార్టీ ఉంది. అసలు అది ఎక్కడ ఒక గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా ఎవడో అన్నీ కావాలి ఆయన త్వరకి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఇతరులను ఎవరినైనా సరే రండి నా పార్టీలో సీట్ ఇస్తాను, నీకు ముఖ్యమంత్రిని చేస్తానంటాడు.
అట్లా తనకి ఇక బ్యాలెన్స్ కోల్పోయిన తర్వాత ఎవరిమైనా అట్లాగే ఉంటుంది. కాబట్టి మనం కేఏ పాల్ లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మన రాజకీయ నాయకుల్లో కూడా తయారయ్యారు. కేఏ పాల్ ఒక్కడే లేడు, కేఏ పాల్కి తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. అలాంటి పిచ్చి పనులు పిచ్చి నిర్ణయాలు చేసి ప్రచార కండూత్ కోసం తాపత్రయపడుతున్న వ్యక్తులు. కాబట్టి ఇప్పుడు ఇతన్ని గనక గుణపాఠంగా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా ప్రతిదానికి సర్వోన్నత న్యాయస్థానానికో ఉన్నత న్యాయస్థానాలకో వెళ్ళటం అనేది మానుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మగారిని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.